హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జై శ్రీకృష్ణ పరమాత్మజీ. ఇది వచ్చేసి మండలమూరు అంటే అద్దంకి, ఇది ఇటు పక్క నుంచి వచ్చేది అద్దంకి. సో అద్దంకి నుంచి ఇట్లా దర్శకు వెళ్ళే రూట్లో మెయిన్ రోడ్లోనే మీకు టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మెయిన్ రోడ్లో అద్దంకి నుంచి మీరు దర్శకు వెళ్ళేటప్పుడు సెంటర్లో ఆగితే అటు తాళూరు పోయే రూట్ అది. సో ఇక్కడ సెంటర్లోనే ఉంటుంది, రైట్ సైడ్ వస్తుంది మీకు టెంపుల్. సో ఇది పోలేరమ్మ టెంపుల్ అండి. ఇంతకుముందు 2 వీడియోలు చేసిన దాంట్లో కూడా చూసుకోండి. సో చాలా అద్భుతంగా ఉంటుంది పోలేరమ్మ టెంపుల్. సో ఉదయం పూట సాయంత్రం పూట దర్శనం చేసుకోవచ్చు. మనం పూజారి వస్తారు, పూజారి వచ్చి మనం దర్శనం చేసుకోండి. సో తప్పకుండా ఇక్కడ మీరు అద్దంకి నుంచి దర్శకెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో మీకు మండలమూరు ఊరు వస్తుంది. సో ఆ ఊరు లాగేసి మీకు వీలైతే ఇక్కడ సాయిబాబా టెంపుల్స్ ఉన్నాయి, పోలేరమ్మ టెంపుల్స్ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ మండలమూరు యువతలో వచ్చేసి మీకు ముండ్లమూరు యువతలో అదేంటి వేంపాడులో మీకు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం, అదేవిధంగా శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ఉంటుంది. అక్కడక్కడ దిగి దర్శించుకోండి. స్వామివారి కృప కటాక్షం ఉంటుంది. సో వీలైతే అన్నదాన కార్యక్రమానికి మీరు సహాయపడండి. వీళ్ళు అన్నదాన కార్యక్రమం ఉంటే సేవా కార్యక్రమం పాల్గొండి, మహాప్రసాదం తీసుకోండి. వీలైతే మీకు తోచినంత సాయం అక్కడక్కడ విరాళాలు ఇచ్చి అదుకొని దేవస్థానానికి సహకరించండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామరామ హరే. సో ఇది వచ్చి అంతేకాకుండా ఇంకా శివాలయం కూడా ఉందండి. మీకు వీడియో చూపించాను. ముళ్ళమూరులో ఒక వీడియోలో శివాలయం కూడా ఉంది. టెంపుల్ అద్భుతంగా ఉంది. సో స్కూల్ దగ్గర ఏదో స్కూల్ ఉంది. సో పబ్లిక్ స్కూల్ దగ్గర ఉంటుంది. సో తప్పకుండా అక్కడ కూడా దర్శించుకోండి. సో ఇది పోలేరమ్మ టెంపుల్ అండి, సెంటర్లోనే ఉంటుంది, రైట్ సైడ్ చూసుకోండి ముళ్ళమూరు. సో సైకిల్ ఇక్కడ పెట్టేశాను. సో నెక్స్ట్ చూసేసుకుని ఇంకో చోటుకి వెళ్ళాలి. సో ఇక్కడ భూదేవి సమేత అనేది ఒకటి ఈ ఊర్లో కాదు, ఈ టెంపుల్ గురించి చెప్పేది. సో ఇట్లా తాళ్ళూరు రూట్ పోతే విఠలాపురం అని ఉంటుందంట. విఠలాపురంలో భూదేవి సమేత ఏదో ఒక చిన్న అమ్మవారి టెంపుల్ ఉందంట, అది చూడాలి. అది వెళ్దాం, ఓకేనా. సో ఇక్కడ నుంచి దగ్గర ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో అట్టించేట ఇంకా డ్యామ్ ఉంది. ఇది ఏదో ఒక డ్యామ్ చూశాను, డ్యామ్ పేరు గుర్తు రావట్లేదు. సరే చూద్దాం. చూడండి, ఇది అమ్మవారి టెంపుల్, పోలేరమ్మ అమ్మవారి టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్, విశాలంగా ఉంటుంది. చూడండి, ప్లేస్ కూడా చక్కగా ఉంటుంది, మీరు చూడవచ్చు. సో ఇటు పక్కడ చాలా ప్లేస్ నీట్గా ఉంటుంది. సో ఇంకా ఇది ఈ యొక్క గుడి నిర్వహణకి, పోలేరమ్మ గుడి నిర్వహణకి డెవలప్ చేస్తున్నారు. తప్పకుండా అందరూ ఈ యొక్క గుడి నిర్వహణకి, ఈ యొక్క దేవస్థానానికి, పోలేరమ్మ దేవస్థానానికి, అభివృద్ధికి సో తప్పకుండా అందరూ సాయం చేయాలనుకుంటున్నాను. సో మీకు తోచినంత మీ శక్తి కొద్దిగా ఇక్కడ విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడి నిర్వహణకి, గుడి పూజా కార్యక్రమాలకి, గుడి అభివృద్ధికి విరాళాలు ఇచ్చి సహాయపడండి. సో ఎంతో మంచి పుణ్యం ఉంటుంది మీకు, మీ కుటుంబ సభ్యులకు. సో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభోగాలు పోలేరమ్మ తల్లి వల్ల మీకు అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా విరాళాలు ఇచ్చి ఆదుకోండి. సో ఈ యొక్క గుడి ధర్మకర్తలు కానీ, గుడి ప్రధాన అర్చకులు కానీ, పూజారి కానీ సంప్రదించండి. సో ఇక పాలక మండలి అని ఉంటే పాలక మండలిని సంప్రదించండి. సెక్రటరీ, అధ్యక్షుడు, సెక్రటరీ ఉంటారు, వాళ్ళు సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి గుడి నిర్వహణకి, ఏదైనా గుడి అభివృద్ధికి, పనులకి విరాళాలు ఇవ్వాలంటే ఇచ్చేసి రసీదు తీసుకోండి. సో అప్పుడు పూర్తిగా ఇది గుడి దేవస్థానానికి, అమ్మవారి దేవస్థానానికి, పోలేరమ్మ దేవస్థానానికి చెందుతుంది. సో అప్పుడు మీకు మంచి పుణ్యం వస్తుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభోగాలు కలుగుతాయి. సో మీరు అనుకున్నది నెరవేరుతుంది, సిద్ధిస్తుంది. అమ్మవారు అనుకున్నది ఎప్పుడు ఎల్లవెల్ల మీ కుటుంబం, మీకు, మీ కుటుంబం వెంట ఉంటుంది. ప్రతి కార్యం మీకు సిద్ధిస్తుంది. సో తప్పకుండా మీరు ఇటువంటి వాటికి అనుకుంటున్నాను. సో ఇది అమ్మవారి టెంపుల్ చూడొచ్చు, తప్పకుండా మీరు దర్శించుకోండి. పోలేరమ్మ టెంపుల్. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. సో మీరు తప్పకుండా వచ్చినప్పుడు అమ్మవారికి దర్శించుకోండి, ప్రదక్షిణ చేయండి, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి. సో గుడి చుట్టూ ఇట్లా ప్రదక్షిణ చేయండి. సో మనం ఎదురుగా నిలబడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే సో మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి. అంటే అమ్మవారికి రైట్ సైడ్, అమ్మవారికి కుడి భుజం అంటే మనకు లెఫ్ట్ వస్తుంది. సో అట్లా మనకు వచ్చేసి లెఫ్ట్ నుంచి తిరిగితే సరిపోతుంది, అమ్మవారికి రైట్ వస్తుంది. ఇట్లా ప్రదక్షిణ చేయండి 3 చుట్టూ, లేకపోతే ఇట్లా తిరగకూడదండి, మీరు ఇట్లా తిరగకూడదు. సో మనకు రైట్ సైడ్ తిరగకూడదు, అమ్మవారికి లెఫ్ట్ సైడ్, అమ్మవారికి రైట్ సైడ్ అంటే మనకు లెఫ్ట్ సైడ్, ఓకేనా. అమ్మవారికి లెఫ్ట్ సైడ్ అంటే మనకు రైట్ సైడ్. సో మనం తిరగాల్సిన అమ్మవారికి రైట్ సైడ్ నుండి మనకు లెఫ్ట్ వస్తుంది. సో అట్లా ప్రదర్శన చేయండి తప్పకుండా, ఓకే. సో మీరు అమ్మవారి పూజారి వచ్చినప్పుడు, పండితులు వచ్చినప్పుడు, ప్రధాన అర్చకులు వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క అమ్మవారి టెంపుల్ దర్శించుకొని సో అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని కృపా కటాక్షం పొందండి. సో ఆశీర్వాదాలు ఎల్లవెల్ల దీవెనలు ఉంటాయి. సో కోరికలు కోరుకోవద్దండి, దయచేసి మినిమం కోరుకోండి. అంటే మినిమం అంటే చాలా తక్కువ, కోరికలు నశింపు చేసుకొని కోరికలు తగ్గించుకోండి. సో కోరికలు ఎంత పెంచుకుంటే అంత మన యొక్క భవిష్యత్తు కానీ, మన యొక్క జీవితం కానీ దెబ్బతింటుంది. ఎందుకంటే మనం బతికేదానికి, జీవనాధారానికి ఖచ్చితంగా కోరికలు కావాలంటారు. సరే కోరికలు అనంతం అది ఆగవు. ఒక కోరుకుంటే దానికి మించిన కోరికలు వస్తూనే ఉంటాయి. ఎవరికైనా, మీకైనా, నాకైనా, ఎవరికైనా ఈ యొక్క సకల జీవరాశులకు వస్తాయి, మానవులందరికీ వస్తాయి తప్పకుండా. అందుకే మీరు సాధ్యంతో కోరికలు తగ్గించుకొని సో భగవంతుని, అమ్మవారిని శరణ మాత్రం పొందండి. హరే కృష్ణ కృష్ణ హరే. ఆటోమేటిక్గా అమ్మవారే, భగవంతుడు ఎవరైనా కావచ్చు, రూపమేరే, అవతారమేరే. కాబట్టి తప్పకుండా మనకు అనుగ్రహం ఉంటుంది, ఎల్లవెల్ల మనకు కావాల్సినంత అందిస్తుంది.
సో మనకు లేనివి అందిస్తారు, ఉన్నవి పోగొట్టుకున్న కాపాడుతుంది అమ్మవారు కానీ స్వామివారు కానీ. సో భగవంతుడు ఎప్పుడు మనం వెంట ఉంటారు కాబట్టి మనం నిత్యం పూజించాలి, అర్చించాలి, ఆరాధించాలని అమ్మవారి ఆరాధించాలి, పూజించాలి. మీరు ఎవరైతే ఇష్టపడతారో ఆ యొక్క దేవతామూర్తిని నామస్మరణ, భగవన్స్మరణ, పూజలు, అర్చనలు, అభిషేకాలు తప్పకుండా చేస్తున్న నిత్యం మీకు వీలైనంత శక్తి కొద్దిగా విరాళాలు చేయండి. దాన ధర్మాలు చేయనప్పుడు మనం మంచి పొజిషన్లో ఉంటాం, ప్లస్ ఎందుకంటే పుణ్యం కలిగించుకుంటాం. ఎందుకంటే ఎంత డబ్బున్నా అది మనం దైవ కార్యంలో భగవంతుని సమక్షంలో, భగవంతుని యొక్క కార్యక్రమంలో, భగవంతుని యొక్క సమక్షంలో మనం ఖర్చు పెట్టే తిరిగి ఎన్నో లక్షల రెట్లు తిరిగి పొందుతాను భగవద్గీతలు చెప్పబడుతుంది. సో అందువల్ల మీరు తప్పకుండా భగవంతుని యొక్క సమక్షంలో, దేవాలయాల సమక్షంలో మీరు దాన ధర్మాలు, అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేస్తే మనము పుణ్యఫలం పొందుతాం. సో అదేవిధంగా మనం పునర్జన్మ లేకుండా ముక్తిని, మోక్షాన్ని వైకుంఠం పొందాలంటే ఖచ్చితంగా మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి, కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. అది మీరు భగవద్గీత, భాగవతం, కృష్ణ లైఫ్ హిస్టరీ చదివితే ఆటోమేటిక్గా ముక్తిని, మోక్షాన్ని మనం తెలుసుకుంటాం. అప్పుడు తిరిగి మనం మానవ జన్మ తీసుకోకుండా డైరెక్ట్గా వైకుంఠం పొందుతాం. అది సపరేట్ టాపిక్. సో వరకు చెప్పాను దీంట్లో. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై పోలేరు ఉంటాను, జై పోలేరు ఉంటాను. తప్పకుండా అందరూ మీరు దర్శించుకోండి పోలేరమ్మని. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ హరే, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై పోలేరు ఉంటారు, జై పోలేరు ఉంటారు, జై పోలేరు. తప్పకుండా ఈ వీడియో చూసినప్పుడు చివరిలో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఇంకా నైబర్స్కి, మీ కొలీగ్స్కి, ఎంప్లాయీస్కి అందరికీ షేర్ చేయండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. అప్పుడు అందరికీ నా ఊర్లో అద్దెకి నుంచి దర్శకెళ్ళి ముల్లమూరులో ఇలాంటి అమ్మవారి టెంపుల్స్ నాకు తెలుస్తుంది, అమ్మవారిని దర్శించుకోవచ్చు, అమ్మవారి అనుగ్రహం వస్తుంది. ఓకేనా, మీకు ప్రాప్తి వస్తుంది, వాళ్ళు కూడా అనుగ్రహం పొందుతారు. సో వాళ్ళు ఎప్పుడైనా పని మీద వచ్చినప్పుడు, ఏదైనా శుభకార్యమో, ఏదైనా పండుగలు వచ్చినప్పుడు దర్శించుకుంటారు. ఓకేనా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. నాకు టెంపుల్ దర్శనయాత్రకి, సైకిల్ దిగుతూ దేవాలయ దర్శనయాత్రకి మీకు వచ్చిన సహాయం మీరు చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో నాకు ఫోన్పే, గూగుల్ పే నెంబర్ ఇచ్చింటే తప్పకుండా హెల్ప్ చేయండి. మీతో వచ్చిన సహాయం ముందు దేవస్థానానికి హెల్ప్ చేయండి, తర్వాత నాకు టెంపుల్ దర్శనం హెల్ప్ చేయండి కోరుకుంటాను. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. జై శ్రీ పరమాత్మ జీ. హరే కృష్ణ, హరి బోల్.